ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి మనం ఒక ముఖ్యమైనటువంటి వాక్య భావమును మనము స్టడీ చేద్దాము. కూర్చో, ఇక్కడ కూర్చో. చెప్పినప్పుడు వినాలి. కూర్చోనా? కూర్చో. రైట్, థ్యాంక్ యూ. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచన భాగమును మనం చదువుదాము. ప్రకటన గ్రంథం 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధురానైన మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా, నీ రక్తము చేత మా మనస్సును కాల్చండి ప్రభువా. సర్వశక్తిమంతుడైన పరిశుద్ధాత్మదేవ, మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా దిగివచ్చి మా మనస్సును, ప్రాణాత్మ దేహములను, మా నాలుకను, పెదవులను అయ్యా మీ రక్తము చేత కాల్చి పూర్ణ స్వస్థత దయచేసి నాయన మీ కనికరము, మీ కృప మాకు దయచేసి తండ్రి తోడుగా ఉండి నడిపించమని సర్వశక్తిమంతుడైన అనంతుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థనని మీ పాదసను సమర్పించి వేడుకొంచి నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యమును, సందేశమును తెలియజెబుతూ ఉన్నది అన్నమాట. ప్రకటన 21:4 మనకు ఒక ముఖ్యమైన విషయము ఈ లేఖనము ద్వారా, బైబిల్ గ్రంథము ఈ లేఖనము ద్వారా బైబిల్ గ్రంథము మనకు ఒక ముఖ్యమైనటువంటి సత్యమును, విషయమును తెలియజేస్తూ ఉన్నది అన్నమాట. బైబిల్ గ్రంథము ఈ లేఖనము ద్వారా మనకు చెప్పేటువంటి విషయాన్ని మనం 3 ముక్కలలో స్టడీ చేద్దాం. ఈ వాక్య భాగము మనకు చెబుతున్నటువంటి ముఖ్యమైన విషయము ఏమిటి అంటే, ఒక ఎండ్ ఆఫ్ ది లైఫ్ అన్నమాట. ఈ యుగం యొక్క అంతము తర్వాత ఏమి జరుగుతుందో, ఈ యుగం యొక్క అంతము తర్వాత ఏమి జరుగుతుందో అనే అంశాన్ని టూకీగా ఈ లేఖనం మనకు చెబుతూ ఉన్నది అన్నమాట. బైబిల్ గ్రంథము మనకి చెప్పేటువంటి విషయాన్ని మనము 3 ముక్కలుగా స్టడీ చేద్దాం. మళ్ళీ చదువుదాము. ఏమని చెబుతోంది లేఖనము అంటే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఏముండదట? దుఃఖమైనను ఏడ్పైనను ఉండదట. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని లేఖనము చెబుతున్నది అన్నమాట. ఏమిటట అంటే, లేఖనము చెబుతున్న విషయము, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, ఏడ్పైనను దుఃఖమైనను ఉండదు అట. ఒకానొక రోజు రాబోతుంది, ఒక రోజును మనము చూడబోతూ ఉన్నాము. క్రైస్తవులందరూ ఒక రోజును చూడబోతున్నారు. క్రైస్తవ లోకము, విశ్వాసులు, పరిశుద్ధులు వారికి ఒక రోజు రాబోతున్నది. విశ్వాసులకు, పరిశుద్ధులకు ఒక రోజు రాబోతుంది అన్నమాట. ఆ రోజున వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది అన్నమాట. అప్పుడు ఏడ్పైనను
దుఃఖమైనను బాధ అయినను తగ్గిపోతుందిలే. ప్రార్థన చేసి తగ్గిపోతుంది, తగ్గిపోతుంది. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఒకానొక రోజు రాబోతున్నది, ఆ రోజున ఏ విధమైనటువంటి దుఃఖము కానీ బాధ కానీ ఉండదు అని లేఖనము మనకు చెబుతున్నది అన్నమాట. అసలు ఇప్పుడు క్రైస్తవ లోకం పడుతున్న బాధ ఏమిటి? క్రైస్తవులు పడుతున్నటువంటి బాధ ఏమిటి? ఇప్పుడు క్రైస్తవ లోకానికి వచ్చినటువంటి దుఃఖము, ఏడ్పు, బాధ ఏమిటి? వారి కన్నుల నుండి ఎందుకు బాష్ప బిందువులు రాలుతూ ఉన్నాయి అంటే ఈ విషయాన్ని చెప్పడానికి మనము ఆరిజిన్కి వెళ్దాం, మూలములోనికి వెళ్దాము అన్నమాట. మూలాలను చూద్దాము. ఆరిజిన్ ఏమిటి అంటే, లేఖనము చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, మనిషి అనేవారు ప్రారంభములో దేవుడు ఆదామును హవ్వను సృష్టించాడు అన్నమాట. ఆదామును హవ్వను సృష్టించి దేవుడు ఆదామును హవ్వను సృష్టించి భూమి మీద మీరు ఫలించి అభివృద్ధి పొందమని చెప్పాడు అన్నమాట. అలా చెప్పిన తర్వాత దేవుడు వారిని ఏదెను వనములో కొన్నాళ్ళు ఉంచాడు అన్నమాట. ఏదెను వనములో వారిని ఉంచి దేవుడు ఒకానొక రోజున వారిని పరీక్షించాలి అనుకున్నాడన్నమాట. ఆదాము హవ్వల యొక్క నిజాయితీకి పరీక్ష అన్నమాట. ఆదాము హవ్వలు జీవిస్తూ ఉన్నారు, ఏదెను వనములో ఉన్నారు అన్నమాట. దేవుడు ఒకానొక రోజున వారిని పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు రానే వచ్చింది, పరీక్షించాడు. సాతాను చేత వారు మోసపోబడ్డారన్నమాట. సాతాను మోసము చేశాడు, ఆదామును హవ్వను మోసము చేశాడు. అప్పుడు ఆదాము హవ్వలు ఇద్దరు కూడా పాపములో పడిపోయారు. పాపము ప్రవేశించింది వారి ద్వారా. అప్పటి నుంచి మొదలైందన్నమాట బాష్ప బిందువు. వారి కన్నుల నుండి బాష్ప బిందువులు రాలడము, దుఃఖము, బాధ, ఏడ్పు. వారి కన్నుల నుండి బాష్ప బిందువులు రాలడము, దుఃఖము, బాధ, ఏడ్పు అనేది అక్కడ ప్రారంభమైందన్నమాట. ఏదెను వనములో ఆదాము హవ్వలు చేసిన పాపము దగ్గర నుండి మానవ జాతికే ఏడ్పు మొదలైంది, బాధ మొదలైంది, దుఃఖము మొదలైందన్నమాట, వేదన మొదలైంది. ఈ వేదన ఇప్పటికీ నడుస్తూనే ఉన్నది అన్నమాట. ఆదాము హవ్వలలాగా దేవుని నమ్మి, భగవంతుని నమ్మి నడుస్తున్నటువంటి భక్తిపరులందరికీ, విశ్వాసులకు, పరిశుద్ధులకు అందరికీ ఈ బాధ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది అన్నమాట. ఎందుకు వచ్చింది ఈ బాధ అంటే, పాపము కారణముగా మనకు వచ్చిందన్నమాట బాధ. జన్మచేత మనిషి పాపి, కర్మచేత పాపి అయ్యాడు అన్నమాట మనిషి. అలా జన్మకర్మ పాపముల చేత మనిషి బాధపడుతూ ఉన్నాడు. ఇది బైబిల్ గ్రంథము చెప్పేటువంటి కాన్సెప్ట్ అన్నమాట. బైబిల్ గ్రంథము దీనిని గూర్చి చెబుతున్నది అన్నమాట. ప్రకటన 21:4 చెబుతున్నటువంటి విషయము, సందేశము, మనిషి జన్మతో పాపి, కర్మతో పాపి కారణముగా
అతనికి దుఃఖము, వేదన, బాధ కలుగుతోంది. ఈ జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి ఎలా విడుదల పొందాలి అని క్రైస్తవేతర మతములలో కూడా చాలామంది దైవాన్వేషకులు వెతుకుతూ ఉన్నారు అన్నమాట. జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి ఎలా బయటపడాలి, జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి విడుదల పొందడం ఎలా, ఈ జన్మ కర్మ పాపాల నుండి విడుదల పొందడం ఎలా అని ఆలోచిస్తూ దైవాన్వేషణ చేస్తూ ఉన్నారు అన్నమాట. దైవాన్వేషణ చేస్తూ వెతుకుతూ ఉన్నారు, దేవుణ్ణి, భగవంతుని వెతుకుతూ ఉన్నారు. ఈ పాపాల నుండి విడుదల పొందడం ఎలాగని వెతుకుతూ ఉన్నారు అన్నమాట. వారికి ఒక సందేశం వచ్చింది. వారు వెతుకుతున్నటువంటి పాయింట్ దగ్గర నుంచి, దైవాన్వేషణలో వారు చేస్తున్నటువంటి అన్వేషణ నుండి, వారి యొక్క నమ్మకాల నుండి ఒక జవాబు వచ్చిందన్నమాట. ఆ జవాబు ఏమిటంటే, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. కొంచెం కూర్చోబెట్టరాదమ్మా. కర్ర పట్టుకో. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. దైవాన్వేషకులు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు. అలా వెతుకుతూ ఉన్నటువంటి అన్వేషకులకు ఒక జవాబు వచ్చిందన్నమాట. అదేమిటి అంటే, రక్తము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుంది, యజ్ఞములు పాపాలను తొలగిస్తుంది అని జవాబు వచ్చింది. అప్పటి నుంచి జంతు బలులు మొదలైనమాట. మానవ జాతిలో జంతు బలులు అనేవి ప్రారంభమైనవి. జంతు బలుల ద్వారా రక్తము చిందించడం, జంతువుల రక్తమును చిందించడం ద్వారా, ఆ రక్తము ద్వారా మనుషుల పాపాలకు పరిహారము కలుగుతుందనే నమ్మకం కలిగిందన్నమాట. ఆ నమ్మకము ఎక్కడ నుంచి వచ్చిందంటే, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అనే దేవుని యొక్క నియమము నుండి వచ్చిందన్నమాట. అది దేవుని నియమము. రక్త ప్రోక్షణము ద్వారా పాపములకు పరిహారం కలుగుతుంది. నిజమే, అది సత్యమే. వారి యొక్క అన్వేషణలో వారికి వచ్చిన జవాబు కొంతవరకు సత్యమే అన్నమాట. రక్తము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుంది అనే వారి అన్వేషణ సత్యమే కొంతవరకు. అయితే బైబిల్ గ్రంథము చెబుతోంది, హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పబడుతూ ఉన్నది, జంతువుల రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అని బైబిల్ గ్రంథం చెబుతున్నది అన్నమాట. ఏలైనగా మేకల యొక్కయు ఎద్దుల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అని లేఖనము చెబుతూ ఉన్నది. అయితే మనకిక్కడ వస్తున్నటువంటి, మనకు దేవుడిచ్చినటువంటి సందేశము, జంతువుల రక్తము పాపములను తీసివేయ జాలదు గాని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని లేఖనము చెబుతున్నది అన్నమాట. గుడ్. లేఖనము మనతో ఏమని చెబుతోంది అంటే, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని. అంటే ఏమిటట? జన్మ పాపము నుండి, కర్మ పాపం నుండి, ఆదాము హవ్వలు చేసిన పాపముల నుండి విడుదల కలగాలి అంటే ఏం జరగాలి అంటే, రక్తము చిందించాలి అన్నమాట. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. రక్తము చిందించాలి.
రక్తమును చిందించడము ద్వారా జన్మ పాపముల నుండి కర్మ పాపముల నుండి విడుదల కలుగుతుంది అన్నమాట. అయితే మనం చదివిన మూలవాక్యం ఏమని చెబుతోంది అంటే, వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. మన జన్మ పాపాల నుండి కర్మ పాపాల నుండి మనం విడుదల పొందాము, కానీ ఇంకా మనము సంపూర్ణముగా విమోచించబడలేదు. ఇంకా క్రైస్తవులందరూ సంపూర్ణముగా విమోచించబడలేదు. ఆదాము హవ్వలు చేసినటువంటి పాపము ద్వారా కలిగినటువంటి నష్టము ఇంకా సంపూర్ణముగా ఆ నష్టము ఇంకా పూడ్చబడలేదు అన్నమాట. ఆ నష్టం నుండి ఇంకా పూర్తిగా మానవ జాతి ఇంకా సంపూర్ణముగా బయటపడలేదు. అంటే ఏమిటో చెబుతాను. సంపూర్ణముగా ఇంకా మానవ జాతి విమోచన పొందలేదు అంటే ఏమిటి అంటే, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుతుంది అని లేఖనము చెబుతోంది. ఎప్పుడైతే మనం రక్తమును ఆశ్రయించామో, యేసునందు విశ్వాసం ఉంచామో, రక్తమునందు విశ్వాసం ఉంచామో, అప్పుడు యేసు రక్తము మన ఆత్మ మీదికి వచ్చిందన్నమాట. మన ఆత్మను విమోచించింది. యేసు రక్తము మన ఆత్మను విమోచించింది అన్నమాట. బైబిల్ గ్రంథం చెబుతోంది, ఒక మనిషి అనగా, మనిషి అంటే మానవుడు అంటే దేవుని పోలిక అన్నమాట. మనిషి అనేవాడు దేవుని పోలిక. ఆది కాండంలో చెప్పబడుతుంది, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదము అని దేవుడు అనుకున్నాడట. అనుకొని ఆదాము యొక్క శరీరమును చేశాడు అట. దేవుని పోలికలో మనిషిని చేశాడు. దేవుని పోలిక ఏమిటంటే త్రిత్వము అన్నమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలాగా దేవుడు త్రియేకుడుగా నివసిస్తూ ఉన్నాడు. అలాగే మనిషి లోపల కూడా త్రిత్వము అనేది ఉన్నది అన్నమాట. శరీరము, ఆత్మ, ప్రాణము అనే 3 భాగాలు, 3 తొనలు, 3 ఎంటిటీస్ అనేవి మనిషి లోపల ఉన్నది అన్నమాట. ఈ 3 భాగాలతోటి మనిషి జీవిస్తూ ఉన్నాడు. ఆత్మ, ప్రాణము, శరీరము అన్నమాట. ఆత్మ విమోచన పొందింది, ఆత్మ విమోచింపబడింది. యేసు రక్తము మన మీదికి వచ్చినప్పుడు మన ఆత్మ విమోచన కలిగింది అన్నమాట. ఆత్మకు ఉన్నటువంటి జన్మ పాపము, కర్మ పాపం నుండి విడుదల పొందాము. అయితే శరీరము ఇంకా విమోచింపబడలేదు. బైబిల్ గ్రంథం మరొక చోట చెబుతూ ఉన్నది, ఏలయనగా రక్తమాంసములు పరలోక రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అని బైబిల్ గ్రంథం చెబుతోంది అన్నమాట. రక్తమాంసములు పరలోక రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అనగా, ఇదే రక్తముతోటి, ఇదే మాంసముతోటి, ఇదే రక్తముతోటి, ఇదే మాంసము, రక్తమాంసములతోటి మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము అన్నమాట. రక్తమాంసము శరీరము చేత పరలోక రాజ్యానికి వెళ్ళలేము. అందుకే శరీరము నుండి మనకు విడుదల కావాలి. ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టాలి అన్నమాట. ఈ శరీరాన్ని, రక్తమాంస శరీరాన్ని వదిలేసి మహిమ శరీరమును ధరించుకోవాలి. అదే రోమిలకు రాసిన పత్రిక చెబుతోంది, మన ముందు ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అంటాడనమాట భక్తుడు. మన ముందు ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, మనకు మహిమ ప్రత్యక్షము కాబోతూ ఉన్నది. మన ముందు, మన ఎదుట మహిమ ప్రత్యక్షము కాబోతుంది. యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేపబడ్డాడనమాట. రక్తమాంస శరీరముతోటి చనిపోయి మహిమ శరీరముగా ఆయన లేపబడ్డాడు. మహిమ శరీరమును ధరించుకున్నాడనమాట యేసు ప్రభువారు. యేసు ప్రభువారు మహిమ శరీరమును ధరించుకున్నారు. ఆ శరీరము మహిమ కలిగినది అన్నమాట. మహిమ గల శరీరము అంటే ఒక ఈ లోక సంబంధమైనది కాదు అన్నమాట. మహిమ కలిగినది అంటే ఈ లోక సంబంధమైనది కాదు. ఈ మట్టి లోకానికి సంబంధించినటువంటి శరీరము కాదు, అది పరలోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైన శరీరము అన్నమాట. ఆత్మ ఈ లోకములో తయారు కాలేదు. పంచభూతాలలో మానవాత్మ తయారు కాలేదన్నమాట. మానవాత్మను తయారు చేయడానికి దేవుడు తీసుకున్న పదార్థము పరలోక పదార్థము, మహిమ పదార్థము అన్నమాట.
పరలోక పదార్థము చేత దేవుడు మానవుల యొక్క నరుల యొక్క ఆత్మను సృష్టించాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. అలాగూ మనము పాపము నుండి విడుదల పొంది మహిమ శరీరాలను ధరించుకుంటాము. అది చెబుతున్నదన్నమాట లేఖనము. బైబిల్ గ్రంథం ప్రకటన మనం చదివిన మూలవాక్యం ఏమని చెబుతోంది అంటే, వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. మన ఆత్మ విమోచింపబడింది కానీ శరీరం ఇంకా విమోచింపబడలేదు. ఆ శరీరం విమోచింపబడిన తర్వాత జరిగేటువంటి కార్యక్రమం అన్నమాట ఇది. శరీరం విమోచించబడినప్పుడు మన ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. క్రైస్తవుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. వారికి ఉన్న దుఃఖము, వేదన, బాధ అంతటితో సమాప్తమైపోతుంది అన్నమాట. మరలా ఈ శ్రమలు, బాధలు, వేదనలు ఉండవు. ఈ శరీరము విమోచింపబడేదాకా మాత్రమే ఈ బాధ, దుఃఖము అన్నమాట. ఈ దుఃఖానికి సమాప్తం ఉన్నది. ఆత్మ సంబంధమైన శరీరాన్ని, పునరుద్ధాన శరీరాన్ని, మహిమ శరీరాన్ని, పరలోక సంబంధమైన శరీరాన్ని, ఆత్మ సంబంధమైన శరీరాన్ని మనము ధరించుకుంటాము. అలా ధరించుకున్నప్పుడు మన యొక్క కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. ఏడ్పైనను, దుఃఖమైనను, వేదన అయినను, బాధ అయినను లేకుండా ఉంటుందన్నమాట. ఆ లోకములో నూతన యెరూషలేము పట్టణములో ఇక ఏడ్పు ఉండదు, నిత్యానందము ఉంటుందన్నమాట. ఎల్లప్పుడూ సంతోషభరితమైనటువంటి లోకము అన్నమాట. ఆ సంతోషభరితమైన లోకములో మనము శాశ్వత కాలం అంతా జీవిస్తాము అన్నమాట. అది లేఖనము చెబుతున్నటువంటి విషయం అన్నమాట. కనుక మనం ప్రార్థన చేద్దాం. మనము ప్రస్తుత జీవితంలో మనకు ఉన్నటువంటి ఈ బాధ నుంచి, దుఃఖం నుంచి దేవుడు మనల్ని విడిపించి ఆ మహిమ శరీరాన్ని ధరించేంత వరకు దేవుడు మనల్ని కాపాడాలని, దేవుడు మనకు కృపనివ్వాలని ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధురానైనా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ రక్తము చేత మా ప్రాణాత్మ దేహములను, మనస్సాక్షి, హృదయంతరంగములను కాల్చండి. పూర్ణ స్వస్థత, సంపూర్ణ స్వస్థత మాకు దయచేయండి తండ్రి. అయ్యా, ఇదిగో మేము మహిమ శరీరాన్ని ధరించి అయ్యా తండ్రి మీ సన్నిధిలో చేరునంత వరకు నాయన మాకున్న ప్రతి శ్రమలో నుంచి మమ్మల్ని విడిపించండి. మీ సహాయం మాకు దయచేసి నడిపించమని అనంతుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.